ఓకేనండి. 6వ అధ్యాయంలో ఇవాళ కొన్ని శ్లోకాలు చదివి అప్పుడు మనం వివరంలోకి ముందుకెళ్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. ఆత్మ సంయమయోగః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. రెండు శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. మనం ఇంతకుముందు 2 శ్లోకాలు చెప్పుకున్నామండి. చదవటం 2 శ్లోకాలే కదా. ఇప్పుడు ఇవాళ 3వ శ్లోకం నుంచి నేర్చుకుని ముందుకు వెళ్దాం. చదవదు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణ ముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 4వ శ్లోకం చూడండి. పర్వాలేదు కదా, ఎవరికి డౌట్ లేదు కదా. యదా హినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థ దోచ్యతే. ముఖ్యమైన శ్లోకం అండి. ఈ శ్లోకం నోటికి అందరికి రావాలి. ఈ 6వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అనమాట 6వ శ్లోకం. మనకంటే నోటికి రావాల్సిన శ్లోకాలు ఇవి కూడా. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. వివరణలోకి వెళ్దాము. మొదటి శ్లోకం చూద్దాం. మన మొదటి శ్లోకంలో మొదలు పెట్టాము. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవానుడు అంటున్నాడు, ఎవరైతే కర్మఫలం మీద ఆసక్తి లేకుండా చెయ్యదగిన కర్మను చేస్తాడో అతడు సన్యాసి. సన్యాసి అతడే యోగి. అగ్నిహోత్రాన్ని కర్మలని అన్ని వదిలిపెట్టినవాడు. అసలు మన ధర్మశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. ఏంటవి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. మనం గురువుని ఆశ్రయించి చిన్నప్పుడు విద్యాభ్యాసం చేయటం అనేది ఇది బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత, అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి మొత్తం తను నేర్చుకోవాల్సిన విద్యను నేర్చుకున్న తర్వాత ఇంచుమించుగా ఒక్కొక్కటి నేర్చుకోవడానికి, కొంత విద్య నేర్చుకోవడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక గురువు దగ్గర శుశ్రూష చేసి అక్కడే ఉండి నేర్చుకుంటే 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా ఎక్కువ శాస్త్రాలు తెలుసుకోగలుగుతుందంటే, ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా కొంత సమయం పడుతుంది. అలా గురువుల దగ్గర తను నేర్చుకుని అక్కడి నుంచి తన కుటుంబం దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళు స్నాతకోత్సవం చేస్తారు. అంటే ఇతను అన్నిటినీ కూడా నేర్చుకుని తన గృహస్థాశ్రమానికి అర్హత పొంది ఉన్నాడు. అంటే తను సంపాదించాలి, తను అన్ని తను చేయవలసిన నిత్యనైమిత్తిక కర్మలన్నీ చెయ్యాలి. తర్వాత ఎవరెవరికి తను సహాయపడాలో అవన్నిటికీ కూడా ఇతనికి అర్హత యోగ్యత వచ్చింది అని స్నాతకోత్సవం అని చేస్తారు. దాని తర్వాత వివాహం చేస్తారు. అది గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం. ధనాన్ని సంపాదిస్తూ గృహస్థాశ్రమంలోకి వచ్చాక ఏం చేయాలి? ధనాన్ని సంపాదించాలి. అలాగే కుటుంబాన్ని, ఆశ్రితులని, తన మీద ఆధారపడ్డ వాళ్ళని పోషించాలి. దేశానికి, సమాజానికి, అంతేకాదు మూగజీవాలకి అన్నిటికీ ఉపయోగపడాలి. ఏమున్నాయి? ఎడ్లు, ఆవులు, గేదెలు, కుక్కలు, మేకలు, ఇంకా అనేక రకాలు ఆ జీవాలకి కూడా తను ఉపయోగపడాలి. అంతేనా? గురువులని, పెద్దలని, సాధు సన్యాసులని వీళ్ళందరికీ సేవించాలి. గురువులని, పెద్దల్ని సేవిస్తారు. సాధువులు, సన్యాసులు తన దగ్గరకు వచ్చి భిక్షని
అడిగిన వాళ్ళకి వాళ్ళు ఈ సాధు సన్యాసులు అందరిళ్లలో భిక్ష తీసుకోరు. కొంతమందికి పరిబ్రాజకులని ఇలా కొన్ని పేర్లు ఉంటాయి వాళ్ళకి, సన్యాసులకి. వాళ్ళు 3 ఇళ్లల్లో 6 ఇళ్లల్లో అలాంటి వాళ్ళు మాత్రమే, అలాంటి 3 ఇళ్లలో కానీ 5 ఇళ్లలో కానీ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదనుకోండి, 3 ఇళ్ల దగ్గరికి వెళ్తారు, 2 ఇళ్ల వాళ్ళు ఇవ్వలేదు, ఒకింటి వాళ్ళే ఇచ్చారు, అక్కడే తీసుకుని ఇంక మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుని వెళ్ళి అంతే, ఎంత ఇస్తే అంత. ఎందుకంటే వాళ్ళకి వంట చేసుకుని అగ్నిహోత్రం అర్హత సన్యాసులకు ఉండదు. అందుకని గృహస్థుల దగ్గరికి వీళ్ళే వాళ్ళకి భోజన ఏర్పాట్లన్నీ కూడా గృహస్థే చేయాలి. గృహస్థికి ఎక్కువ బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల, కుటుంబం పట్ల, అందరి పట్ల ఎక్కువ బాధ్యత కలిగి ఉండేది గృహస్థు. గురువులని, సాధువులని, సన్యాసులని సేవించటం, నిత్యం అగ్నిహోత్రంతో దేవతలని, పితృదేవతలని సంతోషపెట్టడం గృహస్థాశ్రమ ధర్మం. అలాగే వానప్రస్థం, ఒక వయసు వచ్చిన తర్వాత తన బిడ్డలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళకి వివాహాలు జరిగి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పోషించుకో తగిన స్థితి వచ్చినప్పుడు తండ్రి ఇంకా బిడ్డల దగ్గర ఉండడు. తనకున్న పొలంలో కానీ తనకి దగ్గరలో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని తల్లి తండ్రి అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకా ఇంట్లో బిడ్డల దగ్గర ఉండరు. పూర్వకాలం అంతా కూడా ఉమ్మడి కుటుంబాలు. అప్పట్లో ఏంటంటే అందరూ కలిసి ఉండేవారు, వీళ్ళు అక్కడ ఉండేవారు కాదు. అక్కడే ఉంటే వాళ్ళకి ధ్యానం చేసుకోవటానికి, అంటే తను ఇంకా ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఉండటానికి అక్కడ సరిపోదు. అందుకని వాళ్ళకి కాస్త ఊరికి దూరంగాను, వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో కానీ, లేదు అంటే చుట్టుపక్కల ఇంకా కొంతమంది తమలాంటి వాళ్ళు కొన్ని కుటీరాలు లాంటివి వేసుకుంటారు. పెద్ద పెద్ద ఇళ్ళు అయితే కట్టుకోరు కానీ చుట్టిళ్ళు కానీ కుటీరాలు కానీ వేసుకుని అక్కడ వాళ్ళు జీవిస్తూ, ఆ పెద్దవాళ్ళు జీవిస్తూ ఎక్కువ కాదు, తనకి అవసరమైనంత వస్తువులని, అలాగే ఆహారపు అలవాట్లు కూడా బాగా తగ్గించుకుని అలా ఎక్కువ ధ్యాన స్థితిలో, ధ్యానం, ఆధ్యాత్మికంగా సజ్జన సాంగత్యం, అలాగే పుస్తకాలు స్వాధ్యాయనం, ఏమైనా పుస్తకాలు కానీ శాస్త్రాలు కానీ ఉంటే వాటిని వినటం, చదవటం అలాంటివి చేస్తూ పూర్తి ఆధ్యాత్మిక చింతలో ఉండిపోతారు. అది వానప్రస్థం. మధ్య మధ్యలో బిడ్డల దగ్గరికి వస్తూ ఉంటారు, బిడ్డలు కానీ వాళ్ళు కానీ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. వానప్రస్థమైనా కూడా వీళ్ళు అటు వస్తారు, వాళ్ళు ఇటు వస్తారు. తర్వాత ఆశ్రమం సన్యాసాశ్రమం. ఇది చాలా ముఖ్యమైనది. సన్యాసికి తన వాళ్ళు పరవారనే భేదం ఏమి ఉండదు. అసలు ఎవరితోటి సంబంధ బాంధవ్యాలు అనేవి అస్సలు ఉండవు. సమస్త కర్మలు వదిలిపెడతాడు, ఎవరితోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. అంటే ఎవరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కళ్ళతోటి పలకరిస్తారు, మాట్లాడతారు. కానీ వాళ్ళతో తల్లైనా, తండ్రైనా, తన వాళ్ళైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తను సన్యాసం స్వీకరించిన తర్వాత ఇంకా వాళ్లతో రక్త సంబంధం కానీ, ఆ బంధుత్వాలతో పిలుచుకోవటం కానీ అది ఏమీ ఉండదు. వాళ్ళందరూ కూడా అతన్ని సన్యాస నామం ఏదైతే ఉంటుందో, ప్రత్యేకించి తన పుట్టుక నామం వేరు, సన్యాస నామం వేరే ఉంటుంది. ఆ దీక్ష తీసుకున్న తర్వాత సన్యాస నామం ఇస్తారు. ఆ నామంతో వాళ్ళు పిలుస్తారు, స్వామి స్వామి అని పిలుస్తారు, ఎంతటి వాళ్ళనైనా. మనం చూడండి, మనం 40 రోజుల పాటు అయ్యప్ప మాల వేసుకుంటే వాళ్ళని స్వామి అని, వాళ్ళు మాత అని ఎలా పిలుస్తారో వీళ్ళు కూడా అంతే. జీవితకాలం అంతా కూడా వాళ్ళకి ఎవరితోటి సంబంధం ఉండదు. ఉండకుండా ఆయన స్వామి అని పిలుస్తారు, ఎంతటి దగ్గర వాళ్ళైనా. ఆయన మాత అను, లేదా అయ్య అలాగా ఆయన కూడా స్వామి అను అలా పిలుస్తారు తప్ప బంధుత్వాలు అనేవి అక్కడ ఉండదు. అలాగే కర్మలన్నీ వదిలిపెడతారు, ఏ కర్మలు చేయరంటే స్వాములుగా కూర్చుంటారా? తనకి తవరకు చేయవలసిన కర్మలు ఆయన చేస్తారు. అలాగే అస్సలు అగ్నిహోత్రం అనేది వాళ్ళకు ఉండదు. సన్యాసులకు ఉండనిదే అగ్నిహోత్రం. పూర్తిగా వదిలిపెడతారు, భిక్షాన్నంతో జీవిస్తారు. అగ్నిహోత్రాన్ని వదలటం అంటే కేవలం అగ్నిని వదలటమే కాదు, గృహాన్ని, భార్య, బిడ్డలు, సంపదలు అన్ని వదిలిపెట్టడం. దేన్ని వాళ్ళు స్వీకరించరు, అన్ని వదిలిపెట్టడం. దాన్ని అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టడం అనే మాటకి ఇంకొక అర్థం అనమాట. ఇది సన్యాసాశ్రమ ధర్మం. ఇలా 4 ఆశ్రమ ధర్మాల గురించి అర్జునుడికి తెలుసు. కాబట్టి సన్యాసి అంటే అగ్నులు వదిలినవాడు అని అనుకుంటారేమోనని, నేను చెప్పే సన్యాసి ఇలాంటి వాడు కాదని భగవానుడు ఇంకొద్దిగా వివరంగా తెలియజేస్తున్నాడు. ఇది సామాన్యంగా ఉండేది. ఇప్పుడు నేను చెప్పే సన్యాసి గురించి, ఈ అగ్నులు వదిలి అన్ని చోట్ల భిక్షాటం చేసే సన్యాసి గురించి కాదు నేను చెప్పేది. ఎందుకంటే భగవద్గీత సామాన్యమైన ధర్మశాస్త్రం కాదు, ఇది
ధర్మాన్ని ఆచరిస్తూనే లౌకికమైన పరిమితులను అధిగమించి మోక్షాన్ని పొందే మార్గం. ఆ మార్గాన్ని, ఉపాయాన్ని తెలియజెప్పే వేదాంత శాస్త్రం ఇది. కర్మలు చేస్తూనే కర్మలు చేస్తాం, మానసికంగా సన్యసించాలి. అంటే నేను చేస్తున్నాను, ఇది నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది, ఇలాంటివన్నిటినీ వదిలిపెట్టి నిజమైన సన్యాసి ఎలా ఉండాలో అన్నది నేర్పిస్తుంది భగవద్గీత. భార్య బిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు, సిరి సంపదలు వదులుకున్నంత మాత్రాన, కాషాయ బట్టలు ధరించినంత మాత్రాన సన్యాసి కాదు. ఇవన్నీ బాహ్య వేషాలు. లోపలున్న వాసనలు పూర్తిగా క్షయమైపోవాలి. తను జన్మ జన్మలుగా తెచ్చుకున్న ఈ వాసనలన్నిటినీ కూడా క్షయం చేసుకోవాలి, పోగొట్టుకోవాలి. ప్రేరణ కలుగుతూ ఉంటాయి, వాటిని చేసి వదిలిపెట్టాలి. మంచి వాసనలు అయితే చేస్తాడు, చెడ్డ వాసనలు అయితే అది చెడ్డది అని తెలిసిన తర్వాత దాన్ని మార్చుకుంటాడు. అలా తన లోపలున్న వాసనల్ని పూర్తిగా క్షయం చేసుకున్నవాడు అతడు నిజమైన సన్యాసి. ప్రాపంచిక విషయాలతో ఎక్కువ సంఘభావం పెట్టుకోరు. అయితే వీళ్ళు సన్యాస ఆశ్రమం తీసుకుంటారా, కాషాయ బట్టలు ధరిస్తారా, అవి ఏమీ ఉండవు. గృహస్థుగానే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఈ సన్యాసుల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అంటే మనమేనండి సన్యాసి అంటే ఎవరో కాదు. అయ్య బాబాయ్ నన్ను సన్యాసి అన్నారా అని అనకండి. అది వదిలిపెట్టడం. అసలు మనం తెలుసుకోవాల్సిందే, ఇది చాలా అత్యంత ముఖ్యమైనది. సన్యాసం అంటే కర్మలు చేయకపోవటం కాదు, కర్మల పట్ల ఆసక్తి లేకపోవటం. చేస్తాం, అన్నీ చేస్తాం, వాటి పట్ల పరిగెత్తుకుంటూ ఇంతకు ముందులాగా వాటి ఫలితం పట్ల ఆసక్తి, వాటి పట్ల ఆసక్తి కాకుండా అవి ఇంతకు ముందు కంటే చాలా నైపుణ్యంతో చేస్తాం, కానీ దాని యొక్క ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయటం. అలా సంఘభావం పోవాలి, ఫలాసక్తి తొలగాలి, మన అంతరంగంలో మార్పు రావాలి, లోపల నుంచి మార్పు అనేది రావాలి. అప్పుడు అతడు గృహస్థుడైనా, బ్రహ్మచారి అయినా, ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా సన్యాసి అవుతాడు. అది ఆ సన్యాసి గురించే ఇక్కడ వివరిస్తున్నారు. కాబట్టి భగవంతుడి దృష్టిలో సన్యాసి అంటే కర్తృత్వాన్ని వదిలిపెట్టడం. నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, అసలు నేను చేయకపోతే ఈ పని అవ్వదు, నాకెంత బాధ్యత ఉంది, నెత్తి మీద ఇంత వేసుకున్నానని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నామే, ఆ కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి. మరి వదిలిపెడితే ఎవరు చేస్తారండి? అది వదిలిపెట్టమన్నారు కానీ మనసులోంచి పని చేయటం మానమని మాత్రం చెప్పలా. నేను చేస్తున్నాననే భావన వదిలిపెట్టి చేయి. అది కర్తృత్వాన్ని వదిలిపెట్టడం. అంటే కర్మఫలం మీద ఆసక్తి వదిలిపెట్టి నిర్లిప్తంగా అంటే ఏదో చేశానులే కాదు. లోపల నుంచి ఎటువంటి భావన లేకుండా చెయ్యదగిన కర్మలు చేసిన వాడే నిజమైన సన్యాసి. మరి కర్మఫలాన్ని ఎందుకు వదలాలి? కర్మఫలంపై ఆసక్తి ఉంటే ఈ లోకంలో గాని, ఈ లోకం కాని ఇతర లోకాల్లో గాని సుఖ దుఃఖాలు అనుభవించాలి. కర్మలు చేస్తున్నప్పుడు మనకి దాని మీద ఆసక్తి వచ్చిందా, అవి బంధమై కూర్చుంటాయి, మళ్ళీ జన్మలు తెచ్చిపెడతాయి. అలా జన్మలు తగ్గించుకుని అసలు జన్మలు లేకుండా చేసుకోవాలంటే కర్మలు చెయ్యాలి, కానీ దాని ఫలితాన్ని మనం పరమాత్మకి వదిలిపెట్టాం. చాలా తేలిక పద్ధతే, మనకి అర్థం చేసుకోవటంలోనే ఉంది ఇదంతే. ఏ పని ఆపు, అన్ని పనులు చేస్తాం. ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, వృత్తి పనులు అన్ని చేసుకుంటాం, గృహస్థుగా అన్ని పనులు చేస్తాం, అందరినీ ఆదరిస్తాం, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరితో మనం అక్కడికి వెళ్తాము, వస్తాము, అన్ని చోట్ల ఉంటాం. కానీ ఇక్కడ వదిలిపెట్టాం, చేతుల్లో దేహంతో వదిలిపెట్టాం, మనసులో అన్ని వదిలేస్తాం. అలా వదలమని చెప్తున్నారు. అలా వదలకుండా ఇంతకాలం పట్టుకున్నాం కాబట్టి అదే బంధమై కూర్చుంది. కాబట్టి కర్మఫలాసక్తిని వదిలిపెట్టి చెయ్యదగిన కర్మలు అవి మాత్రం చెయ్యాలి. చెయ్యదగిన కర్మలంటే అవేంటి అంటే కార్యం కర్మ, విధిగా చేయాల్సిన నిత్య నైమిత్తిక కర్మలు, మనం ప్రతిరోజు చేసే అన్ని రకాల కర్మలు, అలాగే పండగలు, పితృకార్యాలు, ఇంకా దేవాలయం, ఊర్లో జరిగే ముఖ్యమైన పండుగలు, జాతరలు, అన్ని రకాలు, అలాగే కృష్ణాష్టమని, శివరాత్రి అని వస్తూ ఉంటాయి కదా, శ్రీరామనవమని, దీపావళి, దసరా, ఇలాంటి పండుగలు, అలాగే పెద్దవాళ్ళ యొక్క తిథుల రోజున పెట్టవలసిన కార్యక్రమాలు, అలాగే భాద్రపద మాసంలో పెద్దవాళ్ళకి ఆ రోజున పెట్టే కార్యక్రమాలు, అలా ఏవైతే ఉంటాయో అమావాస్య రోజున పెద్దలకి, తల్లిదండ్రులకి
ఆ పెద్దలకి అంటే శరీరం వదిలి వెళ్ళిపోయిన పితృదేవతలందరికీ తర్పణాలు వదిలిపెట్టడం, ఇలాంటి నైమిత్తిక కర్మలు మాత్రం అది తప్పనిసరిగా చేయాలి. లోక సంగ్రహార్థంలో పరోపకారం కోసం చేయవలసిన కర్మలు, శాస్త్రం చెప్పినట్లు చేసే కర్మలు, ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. మరి చెయ్యకూడనివి, శాస్త్రానికి విరుద్ధమైన కర్మలు, ఇవి చెయ్యకూడదని ఏవైతే చెప్తుందో శాస్త్రం అవి మాత్రం చెయ్యకూడదు. అంతేనా? ఇతరులకి హాని కలిగించే కర్మలు అవి కూడా చేయకూడదు. మంచి కర్మలే అయినా దాని పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి. మంచి పనే చేస్తున్నావు, కానీ మనసులో కూడా నేను చేస్తున్నాననే భావనని వదిలిపెట్టాలి. అలాగే 10 మందితో నేను ఈ పని చేస్తున్నాను, నేను చూసావా అక్కడ వాళ్ళకి ఇంత డొనేషన్ ఇచ్చాను, నేను ఇవ్వటమే కాదు వాళ్ళందరి చేత ఇప్పించాను అని నేను చెప్తేనే వాళ్ళందరూ ఇచ్చారు. అది నీ మనసులోంచి తీసేయాలి. నువ్వు ఏది ఇచ్చావో, నువ్వు ఎంతవరకు చేసావో ఆ క్షణం వరకే. ఆ క్షణం తర్వాత అది నీకు కాదు. కాబట్టి దాన్ని పూర్తిగా లోపల నుంచి తొలగించుకోవాలి. అది ఆసక్తి లేకుండా, ఫలాసక్తి లేకుండా వదిలిపెట్టుకుని, ఫలాసక్తి వదిలి కర్మలు చేస్తుంటే క్రమంగా అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆసక్తి వదిలి కర్మలన్నీ చక్కగా చేస్తాం, నైపుణ్యంతో చేస్తాం. కానీ దాని ఫలితం మీద ఆసక్తిని పరమాత్మకి వదులుతాం. పరమాత్మ ఇది నీకు సమర్పణ చేస్తున్నాను ఆ భావనతో చేస్తూ చేస్తూ ఉంటే కర్తృత్వ భావన పోతుంది, నేను చేస్తున్నాననే భావన కూడా పోతుంది. అప్పుడు అతడు ఎక్కడ ఉన్నా, అది అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, గృహస్థుగా ఉన్నా అతడే సన్యాసి. అది సన్యాసి అంటే ఎవరో పరమాత్మ భగవానుడు ఇందులో చెప్తున్నాడు. ఇలాంటి మహాత్ముడినే భగవానుడు సన్యాసి, అతడే యోగి అంటున్నాడు. రెండు పరస్పర విరుద్ధమైన పదాలు. సన్యాసి అంటే వదలటం, యోగి అంటే చెయ్యటం. అదేంటండి రెండు ఒకటే అంటారు? వదలటం చెయ్యటం రెండు ఒకటి ఎలా అవుతాయి అంటే, సన్యాసి అయిన వాడు, ఆ వదిలిన వాడు, యోగి అంటే చేస్తున్నవాడు ఒకడే. కర్మఫలాన్ని వదిలిన వాడు సన్యాసి, కర్మలను చేస్తున్నవాడు యోగి. కర్మల యొక్క ఫలితాన్ని వదిలిపెడతాడు సన్యాసి, కర్మలు మానడు, కర్మలు చేస్తూనే ఉంటాడు. ఆ చేస్తున్నప్పుడు యోగి, ఫలితాన్ని వదిలిపెట్టినప్పుడు సన్యాసి. అందుకని రెండు ఒకటి, రెండిటికి తేడా ఏమీ లేదు. సన్యాసి యోగి, కర్మల యొక్క ఫలితాన్ని వదిలిపెట్టి కర్మలు చేసేవాడినే యోగి, సన్యాసి రెండు ఉంటారు. కర్మ ఫలాలు వదిలి చేస్తాడు కాబట్టి అతడే సన్యాసి, అతడే యోగి. ఇలా కర్మఫలాన్ని వదిలి కర్మలు చేస్తూ ఉంటే చివరికి ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా కర్మ సన్యాసి అవుతాడు. కర్మ సన్యాసి అంటే అన్ని పనులు చేస్తాడు, కానీ ఎక్కడ నేను చేస్తున్నాను, నేను అనేది అక్కడ ఉండనే ఉండదు. ఎక్కడుండదు? నోట్లో ఉండదా? మనసులో ఉండదు. మనసులో నేను చేస్తున్నాను. అతనికి ఏంటి, ఎవరికో పిల్లలకి ఫీజు కట్టాలి, పాపం ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేక బాగా చదివే పిల్లవాడు ఉన్నాడు, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. వాళ్ళ గుమ్మల్లోకి వచ్చి అడుగుతాడు, ఏమండి నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, చదువుకోవాలని ఆసక్తి ఉందని తెలుసున్న కుర్రవాడే, కాస్త పేద కుటుంబంలో. అంతే, ఎవరితో ఏం మాట్లాడు, ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి ఎక్కడ కట్టాలో ఫీజు కట్టేసి బాబు చదువుకుంటాడు. ఆ విషయం ఆ పిల్లవాడికి కూడా, ఎక్కడ చదువుకుంటావు, నీ పేరేంటి, రెండు మూడు ప్రశ్నలు అడుగుతాడు. ఆహా అలాగా, సరే నువ్వు వెళ్ళి చదువుకోనైనా అంటాడు. ఆ పిల్లవాడికి కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడి పేరు చెప్పి అక్కడ చదువుతున్నంతకుముందు వివరాలు సేకరించాడు కదా, ఆ స్కూల్కి వెళ్ళి లేకపోతే ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ ఫీజు కట్టేసి ఫలానా పిల్లవాడికి మీరు ప్రతిరోజు అటెండెన్స్ వేసి బాగా చదువుకునేటట్లుగా ఆ పిల్లవాడిని ప్రోత్సహించండి అని అక్కడ చెప్పి తను ఎవరో కూడా చెప్పడు, వచ్చేస్తాడు. ఈ పిల్లవాడికి తెలియదు. మర్నాడు స్కూల్కి వెళ్తే లేదా కాలేజీకి వెళ్తే, నువ్వు పరీక్షకు హాజరవచ్చునమ్మా, నీకు ఫీజు ఎవరో కట్టేశారు, నువ్వు చదువుకో అంటే తను ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి చెప్పకుండా తాను చెయ్యవలసిన కార్యక్రమాన్ని చేస్తాడు. అటువంటి వాడు అనమాట సన్యాసి అంటే. అదే కర్మ సన్యాసి అంటే అది. తను చేస్తాడు, కానీ అది ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు, పెదవి దాటి రావాల్సిన అవసరం లేదు. అలా కర్మలు చేస్తూనే మానసికంగా సన్యసించే స్థితి వస్తే ఆ తర్వాత కర్మలు వాటంతటవే రాలిపోతాయి. ఎంతకాలం చేస్తాడు? కావాలని ఏమీ చెయ్యడు.
అవసరమైన చోట మాత్రమే కర్మలు అలా జరిగిపోతూ ఉంటాయి. మరి కర్మలు చేయాల్సిందే, ఫలాశక్తిని వదలాల్సిందే. అలాంటి వాడే సన్యాసి యోగి. మరి యోగి అంటే ఏంటో ఇంకొద్దిగా వివరంగా చెప్తున్నారు రెండో శ్లోకంలో. రెండు చూడండి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అర్జున, దేన్ని సన్యాసం అంటారో అదే యోగం. ఇందాక అదే కదా మనం చెప్పుకున్నాం, రెండిటికి తేడా లేదని. అలా తెలుసుకో. సంకల్పాలను సన్యసించిన వాడెవ్వడు యోగి కాలేడు. సంకల్పాలంటే ఆలోచన, వాటిని వదిలిపెట్టాలి. అంటే బయటకు పరుగులెత్తే మనస్సులోని ఆలోచనలని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టకపోతే యోగి కాలేడు. దాన్ని కొద్దిగా వివరించుకుంటే మనకు అర్థమవుతుంది. సన్యాసం అంటే వదలటం అని, యోగం అంటే చెయ్యటం అని కదా. మరి రెండు పరస్పర విరుద్ధమైనప్పుడు రెండు ఒక్కటే ఎలా అని అర్జునుడి యొక్క సందేహం. అడగక్కర్లా, అర్జునుడు ముఖ కవళికలు చూసుకునే మొత్తం ఆ ప్రశ్నలన్నీ అర్థం చేసేసుకుంటాడు భగవానుడు. కర్మఫలంపై ఆసక్తిని వదిలిపెట్టి కర్మ చేసిన వాడే నిజమైన సన్యాసి, అతడే యోగి అని మొదటి శ్లోకంలో చెప్పాడు కదా. ఇప్పుడు సంకల్పాలు వదులుతున్నాడు, సంకల్పాలను వదిలిపెట్టమని. కాబట్టి సన్యాసి అంటే బానే ఉంది, కానీ అతడు యోగి ఎలా అవుతాడు అని కొద్దిగా మొహంలో మార్పులు గమనించి ముఖ కవళికలను చూశాడు భగవానుడు. ఆహా, ఇంకా అర్థం కాలేదా అర్జునుడికి అని ఈ రెండో శ్లోకంలో వివరిస్తున్నాడు అనమాట. ఎందుకంటే యోగి అంటే చేసేవాడు కదా. యోగి అంటే నిజమైన అర్థం ఏంటో ఇక్కడ చెప్తూ, అర్జున, సంకల్పాలు వదలని వాడు యోగి కాలేడు. సంకల్పాలంటే మనస్సులోంచి వచ్చేది. భగవానుడు యోగి యొక్క ముఖ్య లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏ రకమైన యోగి అయినా, రకరకాల యోగులు ఉన్నారు, వాళ్ళకి త్యాగ భావం ఉండాలి. త్యాగం అంటే వదిలిపెట్ట. జ్ఞానయోగి ఉన్నాడు, జ్ఞానయోగి అహంకారాన్ని త్యాగం చేస్తాడు. అంటే దేహాదులు, నేను, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇది నేను అనేదాన్ని వదిలిపెట్టేస్తాడు. ఎవరు వదిలిపెడతారు? జ్ఞానయోగి. జ్ఞానం తెలుసుకునే యోగి జ్ఞానంలో తాను, తనంటే తాను. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని అని తెలుసుకో. నేను దేహాన్ని కాదు, నేను ఇంతకాలం ఈ దేహం అనుకున్నాను, ఈ దేహం కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకునే జ్ఞానయోగి తన అహంకారాన్ని త్యాగం చేస్తాడు. అంటే దేహాదులు అనే భావనని, నేను దేహం, ఇంద్రియాలు అనే భావనని త్యాగం చేస్తాడు. రెండో రకమైన వాళ్ళు ఉన్నారు, ధ్యానయోగి. ధ్యానం చేస్తున్న వాళ్ళు. బహిర్ముఖ వృత్తులు అంటే ప్రాపంచిక ఆలోచనలను మొదలుపెడతాడు. తరచుగా బయటకు వెళ్ళి, ఈ మనసు ఎక్కువ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం బయటకు వెళ్ళిపోతే ధ్యానం ఎలా చేస్తాం? కళ్ళు మూసి కూర్చున్నాం ధ్యానం చేద్దామని, ఇంక కూర్చుని దగ్గర నుంచి 100, 1000 ఆలోచనలు వెంట పడిపోతే ధ్యానం ఎలా కుదురుతుంది? అందుకని ఆలోచనలని త్యాగం చేస్తాడు ధ్యానయోగి. మరి భక్తి యోగి ఉన్నాడు. బాహ్య వస్తువులపై, దృశ్య వస్తువులపై ఆసక్తిని, ప్రేమని వదిలిపెడతాడు. ఎందుకు అంటే కనిపించే వస్తువుల మీద, బాహ్య వస్తువులు, బయటకు కనిపించే వస్తువులు, అంతేకాదు బంధువులు, మిత్రులు, వీళ్ళందరికంటే కూడా పరమాత్మ పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అది పెంపొందించుకుంటాడు భక్తి యోగి. పెద్దల పట్ల, గురువుల పట్ల, పరమాత్మ పట్ల భక్తిని పెంపొందించుకుంటాడు. అప్పుడు మిగిలినవన్నీ చిన్నవైపోతాయి. వీటి పట్ల ఉన్న భక్తి వల్ల, భక్తి అంటే ప్రేమే. ప్రేమకి వేరొక ఉన్నతమైన రూపమే భక్తి అంటే. అది ఇది తేడా ఏం లేదు. పిల్లల పట్ల మనకు ఉండేది వాత్సల్యం, అది ప్రేమ. మరి పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉండేది అది ప్రేమ. అదే గురువుల పట్ల ఉండేది అది గౌరవం, అది ప్రేమే. ఇదంతా ప్రేమే. భగవంతుడి పట్ల ఉండేది ప్రేమ, దాన్ని భక్తి అంటాం. కేవలం భగవంతుడి పట్ల, గురువుల పట్ల, భగవంతుడి పట్ల ఉండేది ప్రేమని భక్తి అంటాం. ఈ భక్తి ఎలా ఉండాలి? ఒక ఉదాహరణ చెప్పుకున్నా, గుర్తుందా? చంటి పిల్లవాడు
తల్లిని వదిలిపెట్టి ఉండలేడు. తల్లి కనుమరుగైతే బేరమని ఏడ్చేస్తాడు. తల్లి అయినా కొంతసేపు బిడ్డను వదిలి వాడు నిద్రపోతుంటే ఎవరికైనా చెప్తే సార్ చూస్తూ ఉంటాడు, మా ఈ దగ్గరలోకి వస్తే ఒకసారి బ్యాంక్ వెళ్ళొస్తాను, వాళ్ళు వేస్తే నాకు చంకన వేసుకుని వెళ్ళటం అవ్వదు అని పక్కనున్న ఎవరికో, పిన్ని గారు మీరు కాస్త మా పిల్లవాడిని చూస్తూ ఉండండి, వాడు గాజులితే ఒకసారి జో కొట్టండి అని తల్లి వదిలిపెట్టైనా బయటకు వెళ్తుంది. కానీ ఆ బిడ్డ వెలుగు స్థితిలో ఉన్నంత వరకు వాళ్ళ అమ్మని అసలు వదలండి. అమ్మ కనిపించడం మానేస్తే చాలు అమ్మ 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 అని ఏడుస్తూనే ఉంటాయి కదా. అమ్మ కనిపించిందో వాడికి సంతోషం. వాడికి అమ్మ మీద ఉన్న ప్రేమ, మనకి భగవంతుడి పట్ల అంత ప్రేమ ఉండాలి. అది భక్తి అంటే. మనకి భగవంతుడి పట్ల అంతటి ప్రేమ ఉండాలి. మనకు ఉంది చిన్నప్పుడు తల్లి పట్ల, అది మనకి అనుభవమే. మరి భగవంతుడి పట్ల అంత ప్రేమ ఉందా మనకి? ఏదో పెద్దాళ్ళం అయిపోయాం కదండి, బోల్డ్ ప్రేమలు ఉన్నాయి, భగవంతుడికి అంత ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళకి ఏం పంచిపెట్టను కదా. అందరికీ పంచిపెట్టేప్పుడు భగవంతుడికి ఇచ్చే ప్రేమ చిన్నదే. ఎప్పుడో ఒకప్పుడు అంటే ఉండేది, కానీ ఇప్పుడు అంత లేదు. ఫ్రాంక్ గా చెప్పుకుందామా? అంతేనా? నిజంగా ఉందా అంత? చెప్పండి. అంత ప్రేమ ఉందా? పసిపిల్లవాడికి తల్లి పట్ల ఉన్నంత ప్రేమ భగవంతుడి పట్ల మనకు నిజంగా ఉందా? లేదండి, అదన్నీ పనిచేసాం, మనం అందరికీ పనిచేసాం. అది ఆ పంపకాల్లో భగవంతుడి దగ్గరికి వచ్చేప్పుడు కొద్దిగా ఉంటుంది, లిటిల్ బిట్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం అంతా వదిలేసి పరమాత్మ పట్ల అటువంటి ప్రేమను తెచ్చుకున్నాడు భక్తి అంటే. కర్మయోగి కర్మలయందు ఫలాశక్తిని కోరికలని త్యాగం చేస్తాడు. కర్మలు చేస్తాడు, దాని ఫలితాన్ని ఆశించడు. ఇంకా ఇంకా కావాలనే కోరికలను కూడా త్యాగం చేస్తాడు. జ్ఞానయోగి ధ్యానయోగి జ్ఞానయోగి అహంకారాన్ని, ధ్యానయోగి బహిర్వృత్తులు అంటే ప్రాపంచక విషయాలని, భక్తి యోగి బయట విషయాలు దృశ్యాల మీద, కర్మయోగి పనులలోని ఆసక్తిని, వీటన్నిటినీ త్యాగం చేస్తారు, వదిలిపెడతారు. ఇప్పుడు యోగులు అంటే ఎవరో తెలిసింది కదా, మన ఒక్కడమే కాదు యోగులు, ఎంతమంది యోగులు ఉన్నారో చూడండి. జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు, కర్మయోగులు, చివరికి అందరూ ఒకటేను. ఇలా ఏ యోగి అయినా అనాత్మ వస్తువు, ఆత్మానాత్మ వస్తు వివేక మనం నేర్చుకున్నామా? ఆత్మ అనాత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, అంటే నిత్య వస్తువు అంటే ఏంటి, అనిత్య వస్తువులు అంటే ఏంటి. నిత్య వస్తువు అంటే ఎప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. అనిత్య వస్తువులు అంటే ఒకప్పుడు పుడతాయి, తయారవుతాయి, కొంతకాలం ఉంటాయి, తర్వాత అవి నాశనం అయిపోయి. ఒకప్పుడు మనం పుట్టాం, పెరిగాం, కొంతకాలం ఉంటాం, తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తాం. ఇలా మధ్యలో ముందు లేదు, మధ్యలో ఉంటుంది, తర్వాత కూడా ఉండదు. అంతే కదా. మనం పుట్టడానికి ముందున్నావా? ఈ దేహం ఉందా? పుట్టడానికి ముందు ఈ దేహం లేదు, ఇప్పుడుంది. ఈ శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్నావా? అమ్మో, మంచి ప్రశ్న అండి. ఈ దేహం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఉంటావా? ఆత్మగా ఉంటాం, దేహంగా ఉంటాం. ఆత్మగా ఉంటాము, కానీ దేహం ఉండదు. కాబట్టి దేహం ఎప్పుడుంది? ముందు ఉంది, ఒకప్పుడు పుట్టింది, కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. అలా పుట్టటం, కొంతకాలం ఉండటం, తయారవటం, కొంతకాలం ఉండటం, మళ్ళీ పోవటం. సృష్టికి ముందు ఏమీ లేదు, సృష్టి సమయంలో ఉన్నాయి, ప్రళయం తర్వాత ఏమీ ఉన్నాయి. కాబట్టి అన్ని అనాత్మ వస్తువులే. ఏది చూసినా అనాత్మ వస్తువులు, ఏది సూర్య చంద్రుడు అనాత్మ వస్తువులు. ఎందుకంటే సృష్టి ముందు సూర్యుడు ఉండదు, సృష్టి సమయంలో సూర్యుడు ఉన్నాడు, ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. సృష్టి ప్రళయంలో మళ్ళీ ఇవేవి ఉండవు. కాబట్టి ఇవన్నీ మనకు కనిపించేవి, మనం చూసేవి అన్ని అనాత్మ వస్తువులు. మరి ఆత్మ వస్తువు ఏది? పరమాత్మ ఒక్కటే, అదే నిత్య వస్తువు. మిగిలినవన్నీ అనాత్మ వస్తువులు. నువ్వు ఏ పేరు పెట్టినా, ఏ పేరుతో పిలిచినా పరమాత్మ కాకుండా మిగిలినవన్నీ కూడా
అనాత్మ వస్తువులు. ఏ యోగి అయినా ఈ అనాత్మ వస్తువులని, లౌకిక వస్తువులు, విషయ భోగాలపై ఆసక్తిని వదిలిపెట్టి మనస్సును పూర్తిగా పరమాత్మలో నిలుపుతాడు. యోగి చేసేదేంటి? ఇక్కడున్న వాటి మీద ఏ ప్రేమ ఉండదు. పరమాత్మ మీద తన ప్రేమనంతటిని అది భక్తిపూర్వకంగా ఉంటాడు. దీనికి ఒక చక్కటి ఉపమానం చెప్పుకుందాం. ఒక ఫకీరు ఉండేవాడు. ఫకీరు అంటే ఫికర్ లేనివాడు. ఫికర్ అంటే చింతలు. ఫకీరు ఉండేవాడు. ఫకీర్లు ఉంటారు కదా గ్రామాల్లోనూ అని మనం చూస్తూ ఉంటాం కదా. ఫకీర్ అనే మాటకు అర్థం ఏంటంటే చింతలు లేనివాడు. చింతలంటే బాధ. వాడికి ఉండే చింతలైతే లేవు కానీ వాడికి ఒకటే చింత ఉండేది. ఎప్పుడు నాకు పరమాత్మ దర్శనం అవుతుందా? అది మనందరికీ కూడా ఉండాలి. ఇది అందరికీ ఉండే హెల్దీ చింత. ఎలాంటిది? మిగిలిన చింతలు మనకు అక్కర్లేదు కానీ నాకు పరమాత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుందా ఆ ఒక్కటి తప్ప ఇంకా అతనికి చింతలు ఏమీ లేవు. ఎప్పుడు పరమాత్మతో కలయిక అవుతుందా అని ఆ ఫకీరు తన ధ్యానం, తను చేయవలసినవన్నీ కూడా సాధనలు చేస్తూ ఉంటాడు. ఆ ఫకీర్కి ఒక మనవడు ఉన్నాడు. ఒక రోజు వాడు అడుగుతాడు, తాత నీకు నా మీద ప్రేమ ఉందా అని తాతగారి మెడ చుట్టూ చేతులేసి ఉయ్యాలు ఊగుతున్నట్లుగా ఓ పట్ట మీద కూర్చుని అడుగుతాడు. ఆ ఎందుకు? ఓ నీ మీదే నే ఆ పంచప్రాణాలు పెట్టుకున్నారా కన్నా అంటాడు ఈ తాత. మరి భగవంతుడి మీద నీకు ప్రేమ ఉందా? దేవుడి మీద ప్రేమ ఉందా నీకు అంటాడు ఆ చిన్న పిల్లవాడు. ఆ భగవంతుడిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను, నాకంతా పరమాత్మే అని చక్కగా చెప్పాడు ఆ పకీర్. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, అంత పచ్చి అబద్ధం, పచ్చి మోసం. నీ ప్రేమంతా నా మీద ఉంటే ఇంకా భగవంతుడి మీద ఉంచడానికి నీ దగ్గర ఏం మిగిలింది తాత? నువ్వేమో నా మీద నువ్వు నువ్వు నా ప్రాణం అంటున్నావా? నీ ప్రేమంతా నా మీద చూపిస్తావా? మరి దేవుడి మీద ఏం చూపిస్తావు? అంత చిన్నపిల్లవాడైనా ఎంత మంచి ప్రశ్న వేశాడు. అలా కాక అంతా భగవంతుడి మీదే ఉంచితే మరి నాకేం మిగులుతుంది? దేవుడి మీద అంతా ప్రేమిస్తే నాకేమిస్తావు? ఇలా ఇది ప్రేమ నిజమైన ప్రేమ కాదు తాత. నిజమైన ప్రేమ అంటే పూర్తి ప్రేమ ఒకళ్ళ మీదే ఉండాలి. ఉంటే నా మీద ఉండాలి, లేదా భగవంతుడి మీద ఉండాలి. ఇది కళ్ళు తెరిపిస్తాడు ఆ చిన్నారి బుడతడు. మనస్సంతా ఒక్కదాని మీదే నిలవాలి. అది నిజమైన ప్రేమ అని బుద్ధి చెప్తాడు ఆ బుడతడు. అయితే ఇది భక్తి యోగి విషయం. కాకపోతే ఏ యోగి అయినా వదలాల్సింది, త్యాగం చేయాల్సిందే. ఎలాంటి త్యాగం చేయాలి? సంకల్పాలు వదలి. మళ్ళీ కొత్త ఫిట్టింగ్ ఏంటండి పెట్టారు? సంకల్పాలు వదలంటే ఆలోచనలు. సంకల్పాలు వదలని వాడు యోగి కాడు అంటాడు భగవానుడు. ఇంతకీ సంకల్పాలంటే మానవుల్లో వెలిగే ఆలోచనలే అలలు అలలుగా కదిలి వస్తూ ఉంటాయి. ఇవి సంకల్పాలు ఉంటాయి. ఆలోచనలు అలలుగా ఒకే ఆలోచన మీద ఉండదు, అవి అలలగా మారిపోతూ ఉంటాయి. ఎన్ని వేల ఆలోచనలు చేస్తామండి ఒక్క రోజున? 80,000 ఆలోచనలు చేస్తా అంట. చూడండి, ఆ నెంబర్ లెక్క పెట్టుకోవడమే కష్టం. మన మనసు ఎక్కడెక్కడెక్కడ పరుగులు తీస్తుందో. 60 నుంచి 80,000 ఆలోచనలు చేస్తా అంట ఒక్క రోజులో. ఎంత అద్భుతం! అంటే మనకే తెలియదు అలా. అలలు అలలుగా కదిలి వస్తూ ఉంటాయి. ఇవి సంకల్పాలు. ఆలోచనలే సంకల్పాలంటే ఇంకోటేం కాదు, అవన్నీ ఆలోచనలే. ఇలా నిరంతరం సంకల్పాలు వస్తూ ఉంటే మరి మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? సముద్రం దగ్గరికి వెళ్ళి అలలన్నీ ఆగిపోయినప్పుడు అప్పుడు సముద్రంలో దిగి స్నానం చేస్తాను అన్నట్ట. అలలు ఎప్పుడు ఆగుతాయి? స్నానం ఎప్పుడు చేస్తాడు? సముద్రపు ఒడ్డున ఎప్పుడూ అలలు వస్తూనే ఉంటాయి నిరంతరం. 24 గంటలు ఎప్పుడూ నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి అలలు. అదే పౌర్ణమి రోజైతే ఎక్కువ అలలు వస్తాయి. మామూలు రోజులైతే 1-2 తక్కువగా. అలలు మాత్రం రావటం మానదు. పగలు రాత్రి అలలు వస్తూనే ఉంటాయి కదా. మరి ఇన్ని ఆలోచనలు చేస్తే మనసు ప్రశాంతత ఎలా ఉంటుంది? మనం ఆ సంకల్పాలన్నీ ఎక్కడ చేస్తాము? మనస్సులో చేస్తాం. మనసులో ఇన్ని వేల 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 ఆలోచనలు నిరంతరం కదిలిపోతూ ఉంటే మన మనస్సు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది? ఉండదు కదా. అదే చెప్తూ
ఆందోళనతో ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. కాబట్టి అలాంటి మనసు ఏకాగ్రమై పరమాత్మ మీద ఉండదు. పరమాత్మ మీద నిలుస్తుందా? ఎంతసేపు నిలుస్తుంది? కొన్ని క్షణాలు పరమాత్మ మీద ఉంటే అక్కడి నుంచి పారిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అక్కడేం ఉండదు. దాని ఇష్టం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ప్రయత్నంతో ఈ సంకల్పాలన్నిటినీ కూడా అరికట్టాలి. ఈ ఆలోచనలన్నీ మనం అదుపు చేయాలి. కోరికలు, ప్రాపంచ వ్యామోహాలు తగ్గితే బయటికి చూసేవన్నీ కావాలి, ఇంద్రియాలతో చూసేవన్నీ కావాలి. మనమేమో రకరకాల కోరికలు పెరిగిపోతుంటే సంకల్పాలు ఎలా తగ్గుతాయి? ముందు వాటిని అక్కడ తగ్గించుకోవాలి. ఈ కథంతా మనం ముందు చెప్పుకున్నదే. కోరికలు ఎలా తగ్గాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, బయటకు చూస్తున్న దాని పట్ల మనకి వ్యామోహం లేకుండా ఎలా ఉండాలి, ఈ సాధనలన్నీ మనం చెప్పుకున్నవే కదండి. కొత్త సాధనలు ఏమైనా ఉన్నాయా? కొత్తవి ఏమీ లేవు. ఇదంతా మనం ఆల్రెడీ చెప్పుకున్నవే చేస్తున్నది. ఎలా తగ్గాలి వీటిని? సంకల్పాలు తగ్గిపోయేదాకా మనం సాధించేది ఏది ఉండదు. అందుకే యోగి అంటే సంకల్పాలు వదిలినవాడు, సన్యాసి అంటే అన్ని వదిలినవాడు. కాబట్టి అర్జున, దేన్ని సన్యాసం అంటారో అదేనయ్యా యోగం అంటే. దీనికి దానికి తేడా ఏం లేదు. నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వకు. యోగం, సన్యాసం రెండు ఒక్కటే అని తేల్చి చెప్పాడు. మొహంలో కొద్దిగా క్వశ్చన్ మార్క్ వేసిన అర్జునుడికి భగవానుడు రెండో శ్లోకంలో, భగవాన్ అన్ని వదలటం సన్యాసం. కాబట్టి సంకల్పాలు వదిలినవాడు ఇలా, సంకల్పాలు వదిలినవాడే యోగి, అతడే సన్యాసి. అతడు యోగి సన్యాసి ఒక్కడే అని మనకి చెప్తూ ఇక్కడ సరే సంకల్పాలు వదలాలంటే ఎలా? ధ్యానం చెయ్యాలి. ధ్యానం చక్కగా కుదరాలంటే మనస్సు స్వాధీనంలో ఉండాలి. అందుకే కర్మయోగం అక్కడ అవసరం. కర్మయోగం అనే మాటకి అర్థం మనకు తెలుసా? కర్మయోగం అంటే పనులు చేయటమా? కర్మలు చేస్తాం. కర్మలంటే ప్రతి కదలిక కర్మే. కంటిరెప్ప వేసి తీయటం, శ్వాస ఆడుతూ ఉండటం, అటు చూడటం, ఈ చెయ్యి కదపటం, కాలు కదపటం, ప్రతిదీ కర్మలోకే వస్తుంది. ఇవి మానేసి మనం ఉండగలమా? మానేసి మనం ఉండలేం కదా. మరి ఈ కర్మయోగం అంటే అన్ని చేస్తాం. కానీ ఎలా చేస్తాం? చేసేది నేను కాదు, పరమాత్మ ఈ దేహంతో చేయిస్తున్నాడు. చేసేది నేను కాదు. కాబట్టి పరమాత్మ నేను చేసే ప్రతి పని యొక్క ఫలితము నా లోపల ఆలోచనలు, భావనలు, సంకల్పాలు సమస్తం నీకు సమర్పణ చేసుకున్నాను. నువ్వంటే అక్కడ ఉంటావా? ఎక్కడున్నాడు పరమాత్మ? ఊపర్ వాళ్ళ. పరమాత్మని ఎవరిని? ఈ దేహం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ కర్మేంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, జాగృతి, స్వప్న, సుషుప్తి, సత్వరజస్తమో గుణాలు ఏవి నేను కాదు. మరి నేనెవరిని? నేను ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యమైన నేను నా అనుభవాల కోసం ఈ దేహాన్ని తెచ్చుకున్నా. ఈ దేహాన్ని నా అనుభవాల కోసం తెచ్చుకున్నాను. అంతే తప్ప ఇవేది నేను కాదు. ఇది నేను కాదు. నేను ఆత్మ చైతన్యం. నేనేమైనా చేస్తాను? నేనేం చేయను. పోనీ ఏమైనా అనుభవిస్తానా? ఏమి అనుభవించను. నాకేమైనా రూపం ఉందా? అస్సలు ఏ రూపము లేదు. నాకేమైనా గుణాలు ఉన్నాయా? మంచి గుణాలు, చెడ్డ గుణాలు, ఏమైనా గుణాలు ఉన్నాయా? ఎటువంటి గుణాలు లేవు. ఏమీ చెయ్యను. నేనేం చేస్తాను? ఇదేం చేస్తోందో దీన్ని కేవలం సాక్షిగా అలా చూస్తాను అంతే. 10th క్లాస్ పరీక్షకి ఇన్విజిలేటరు పిల్లలు పరీక్ష రాస్తుంటే తనకు ఆన్సర్ తెలిసినా కూడా తప్పు రాస్తున్నా కూడా, వరే తప్పురా, ఇది కాదురా, నేను చెప్తాను రాసుకో అని ఇన్విజిలేటర్ చెప్తాడు ఆ పిల్లవాడికి. 10th ఎగ్జామ్స్ కి వెళ్తున్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ హాల్లో 20 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. ఒకడికి ఒక ఆన్సర్ బదులు ఇంకొక ఆన్సర్ రాయటం మొదలు పెట్టాడు. పాపం ఈయనకు తెలుసు ఆన్సర్, తప్పు రాసిస్తున్నాడు.
రే ఇది కాదురా, నేను ఆన్సర్ చెప్తాను, నువ్వు రాసేయి అని ఆవిడ గారు సహాయం ఇస్తాడా? సలహా ఇవ్వడు. ఒకటంటాడు, రే పిల్లలు, మీరు చాలా మంది ఇందులో సరిగ్గా ప్రశ్న చదవట్లేదు, ఒక్కసారి ప్రశ్న చదివి దాన్ని ఏ ఆన్సర్ దేనికి రాయాలో రాసుకోండి అని ఒక చిన్న హింట్ ఇచ్చి, వాళ్ళు ఎలా రాసినా దానికి ఏమీ చెయ్యదు, కేవలం సాక్షిగా చూస్తారు. ఎందుకంటే ఇన్విజిలేషన్ నేను వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు కూడా తెలుసు, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేయకూడదు. మనం చేసేది ఒకటే, పరీక్ష ప్రశ్న మీరు చక్కగా చదువుకోండి, దాని ఆన్సర్ మళ్ళీ మళ్ళీ గుర్తించండి, జ్ఞాపకం తెచ్చుకోండి, రాయండి. అంతకు మించి మనం ఎటువంటి సహాయం చెయ్యం. వాడు తప్పు రాసినా రైట్ రాసినా మనకేం సంబంధం ఉండదు. ఎందుకంటే అలా సాక్షిగా చూడటమే మనం చేసాం. అలా నాలోని ఆత్మ చైతన్యం ఈ దేహం ఏం చేస్తున్నా కూడా ఎటువంటి సలహాలు ఇవ్వదు. ఇన్విజిలేటర్ అయినా చిన్న సలహా ఇస్తాడేమో గాని ఇందులోని ఆత్మ చైతన్యం మాత్రం ఇంత పిసరు కూడా సలహా ఇవ్వదు, చెయ్యదు. కేవలం సాక్షిగా చూస్తుంటుంది. ఆ సాక్షినే పరమాత్మనైన నేను. అంతటా సర్వత్రా ఉన్న పరమాత్మని, ఈ దేహంలో ఉన్న పరమాత్మ రెండు ఒక్కటే. ఓకే, ముందుకండి. ఇలా యోగాన్ని అధిరోహించాలంటే, ధ్యానం చక్కగా కుదరాలంటే మనస్సు స్వాధీనంలో ఉండాలి. అందుకోసం కర్మయోగం చేయాలి. అయితే కర్మయోగం, అది కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పరమాత్మని సమర్పణ చేయాలి. ఎంతకాలం చేయాలి ఇలాగా? ఎంతకాలం అంటే 2 రోజులు చేస్తే చాలా, ఒక 5 రోజులు చాలా, వారం చేస్తే సరిపోతుంది కదండి, అదే ఎక్కువేమో దేవుడికి. వారం రోజులు చేస్తే అంతకుమించి చేయలేమండి. ఇది మనం అన్నమాట. ఎంతకాలం చేయాలో చెప్తున్నారు. 3వ శ్లోకం చూద్దాం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగాన్ని అంటే ఇక్కడ యోగం అంటే ధ్యానం అన్నమాట. దీన్ని అధిరోహించాలనుకునే మునికి కర్మ సాకారం, కర్మ సాధనం అవుతుంది. కర్మే సాధన, దేనికైనా కర్మే సాధన. యోగాన్ని అధిరోహించిన తర్వాత అతడికి శాంతమే సాధన అవుతుంది. చూద్దాం. ఇలా చెప్పుకుంటే మనకు అర్థం కాదు కాబట్టి దీన్ని వివరించుకుందాం. ధ్యాన యోగాన్ని సాధించాలనుకునే వాడికి నిష్కామ కర్మయోగం సాధనమవుతుంది. ధ్యానంలో నిలవాలి అంటే ముందు నిష్కామ కర్మయోగం చేయాలి. అది ధ్యానం అని మనం ఎప్పుడైతే అంటున్నామో, ఆ ధ్యానంలో స్థితం అవ్వాలి అంటే ముందు నిష్కామ కర్మయోగం చెయ్యాలి, మనం ఆచరించాలి. నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. ఎందుకు? మనలో పూర్వ వాసనలు, గత జన్మల నుంచి, ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్నాం కదా కర్మఫలాలు, వాసనలు. ఎక్కడుంటాయండి ఈ కర్మఫలాలు, వాసనలు? మనలో మొహం మీద, చేతుల్లోనా, కాళ్ళల్లోనా? కారణ శరీరంలో. ఓకే, థ్యాంక్ యూ, బాగా గుర్తుపెట్టుకున్నారు. కారణ శరీరంలో. కారణ శరీరంలో జన్మ జన్మలుగా మనం తెచ్చుకునే కర్మఫలాలు, వాసనలు ఉంటాయి. మరి సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, మనోబుద్ధులు ఉంటాయి. అదే చిత్తం అహంకారం అంతా కలిపే ఉంటుంది. మనోబుద్ధులు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఈ రెండు కనిపించేవి కాదు. సూక్ష్మ శరీరం కనపడదు, అందులోని మనోబుద్ధులు కనపడదు. కారణ శరీరం కనపడదు, అందులోని కర్మఫలాలు, వాసనలు కూడా కనపడదు. ఇవి మన జన్మకు వస్తూ తెచ్చుకునేది. మరేం కనిపిస్తుంది? స్థూల శరీరం, ఈ దేహం కనిపిస్తుంది. ఈ దేహంలో ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇది వీటితో ఉన్నది ఈ దేహం. జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలంటే వాక్కు, కాళ్ళు, చేతులు, కాళ్ళు, మలమూత్రాలు, జననేంద్రియాలు, ఉపస్థ, పాయు. వీటితో పనులు చేస్తాం. వీటితోనే కదా మనం పనులు చేసేది. అది సూక్ష్మ శరీరంలో ఉంది. కాబట్టి కర్మఫలాలు, వాసనలు ఉన్నది కారణ శరీరంలో. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? అనేక జన్మల్లో మనం చేశాం కదా. ఎన్ని పనులు చేసాం? ప్రతి పనికి ఒక ఫలితం ఉందా? కొన్ని ఫలితాలు అప్పుడే అనుభవించేసాం ఆ జన్మలో,
అనుభవించగా ఉన్నవి మిగిలిపోయినవి సంచిత కర్మల మూటల్లోకి వెళ్ళిపోయి, అక్కడ పక్వానికి వచ్చినవి జీవుడు తాను జన్మించి తల్లి గర్భంలోకి ప్రవేశించేటప్పుడు మూట కట్టుకుని ఈ జన్మ మొట్టమొదటి శ్వాస తీసుకున్న దగ్గర నుంచి ఆఖరి శ్వాస పూర్తయ్యేంత వరకు మొత్తం కర్మలు, మంచి కర్మలు, మంచి చెడు చేయవలసిన అన్ని కర్మలు కూడా మూట కట్టుకుని ప్రారబ్ధ కర్మలు అని మూట కట్టుకుని వస్తాయి. వచ్చిన క్షణం నుంచి వెళ్ళిపోయేంత వరకు అందులో ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తాడు. అంతేగాని భగవంతుడు మనకేమీ రాయటం, మార్చటం, తిరగరాయటం ఇలాంటివి ఏది ఉండదు. అసలు భగవంతుడు అవి పెట్టుకోనే లేదు. నువ్వేం తెచ్చుకున్నావో అదే అనుభవించి, ఇవన్నీ నువ్వు చేసినవే, ఇవన్నీ నేను నీ చేత చేయించలా, నీకు నువ్వు చేసుకున్నవే నువ్వు తెచ్చుకున్నావు. అంతేగాని మనం భగవంతుడిని తిట్టుకోవడానికి మనకు అర్హత ఎక్కడా లేదు. వాళ్ళందరినీ బాగానే చూస్తావు, నా దగ్గరికి వచ్చేటప్పటికేమో నీకు ఎప్పుడు పక్షపాతమే అని భగవంతుడు మనం కోపం వచ్చి తిట్టుకుంటూ ఉంటాం కదా. ఆ తిట్టడానికి మనకి ఎటువంటి అర్హత లేదు. ఈ తెచ్చుకున్నవన్నీ మనం చేసినవే, మనం తెచ్చుకున్నవి. మనం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటే అదే అనుభవిస్తాం, మరి అప్పు తెచ్చుకుంటే అప్పు తీరుస్తాం. పాపాలు, కష్టాలు, ఇంకా సమస్యలు, ఇంకా ఇంకేంటున్నాయి, సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ చేసిన అప్పులు. అప్పు తీరకపోతే ఇచ్చినవాడు ఊరుకుంటాడా? కాబట్టి ఆ అప్పు తీర్చాల్సింది, అవి తీరుస్తుంది. సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఉత్సాహం, ఇదంతా మనం బ్యాంకులో వేసుకున్న బ్యాలెన్స్. దాన్ని మనం తీసుకుని అనుభవిస్తున్నాం. అంతే, ఈ రెండు మనం చేసుకున్నవి. అప్పు తెచ్చుకుంది మనమే, బ్యాంకులో వేసుకుంది మనమే. బ్యాంకులో వేసుకున్న దాన్ని తెచ్చుకుని అనుభవిస్తాం, అప్పు తెచ్చుకున్న దాన్ని అప్పు తీరుస్తాం. అప్పు తీర్చేవేమో దుఃఖాలు, బ్యాంకులో వేసుకుని తీసుకున్న దాన్ని అనుభవించే సుఖాలు. రెండు మనమే చేసాం. ఇది ఎవరో వచ్చి బ్యాంక్ అకౌంట్ లో వేయలేదు, ఎవరో అప్పు తీసుకెళ్లి వాళ్ళ అప్పు మనం తీర్చటం లేదు. కాబట్టి ఇప్పటికి మనం ఆ భగవంతుడి పట్ల ఉన్న ఇటువంటి తప్పు ఆలోచనని మనం వదిలిపెట్టాలి. ఓకే, ధ్యాన యోగాల్ని సాధించాలనుకునే వాడికి నిష్కామ కర్మ యోగమే సాధన అవుతుంది. మరి ఈ మనం వాసనలు, జన్మలో మనం చేసిన ఈ పూర్వ వాసనలు మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వు. మనం తెచ్చుకున్నాం కదా గత జన్మ వాసనలు, కర్మఫలాలు, మనస్సును ఉత్తనే కూర్చోబెడతాయా? సంకల్పాలు, ఆలోచనలు అన్నీ కూడా లోపల నుంచి ప్రేరణ కలుగజేస్తూ ఉంటాయి. ఆ ప్రేరణే మనల్ని కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు ఆ పని పూర్తయ్యేంత వరకు. ఒకే ఆలోచన ఇద్దరికి రాదు చూడండి. ఒకే ఆలోచన కుటుంబంలో ఉన్న ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి ఆలోచనలు వాళ్ళవే తప్ప ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి రాదు. ఒకవేళ వచ్చిందంటే కాస్త అటు ఇటుగా వస్తుందేమో, కానీ ఎవరి ఒక పని మీద ఆలోచన ఒక్కొక్కడికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక పని జరగాలి అంటే ఒక్కొక్కరివి ఒక్కొక్క ఆలోచనలో ఉంది. ఎందువల్ల? వాళ్ళ పూర్వజన్మ కర్మల నుంచి తెచ్చుకున్న వాసనలు వీళ్ళకు ఒక రకమైన ప్రేరణ కలుగజేస్తే వాళ్ళకి ఇంకొక రకమైన ప్రేరణ కలుగజేస్తాయి. మనస్సుని ఇవి ప్రశాంతంగా ఉండనివ్వు. మనం ప్రశాంతంగా లేకపోతే ధ్యానానికి కళ్ళు మూసి కూర్చుంటాం, ధ్యానం కుదురుతుందా? అస్సలు ధ్యానం కుదరదు. అక్కడ కూడా ఆలోచిస్తూనే ఉంటాం. కాబట్టి మనస్సు ఆలోచనలు లేకుండా ప్రశాంతమయ్యేంత వరకు ఈ కర్మక్షేత్రంలో పరుగులు పెట్టక తప్పదు. కర్మక్షేత్రం అంటే పనులు చేయటంలో. అలా మనకి మనస్సు శాంతించి ధ్యాన యోగంలో నిష్ట కుదిరిన తర్వాత ఇంకెలాంటి కర్మలతో పని లేదు. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతత చెంది పూర్తి ప్రశాంతతగా మారుతుందో ఇంకప్పుడు కర్మలు వాటంతట అవే జరిగిపోతాయి. వాటి గురించి నువ్వు ఏ రకమైన ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దీన్నే శమం, మనోనిగ్రహం, దీన్ని ఏమంటారు? శమం. ఇదే మనోనిగ్రహం అనే సాధన. దీన్ని మన మనస్సు అంటే ఎలాగో చెప్తున్నారు. మన మనస్సు కొత్త గుర్రం లాంటిది. కొత్తగా ఒక గుర్రం తెచ్చుకున్నాం కదా, ఆ కొత్త గుర్రం ఒక పట్టాన మనల్ని ఎక్కనివ్వదు. దానికి అసలే అలవాట్లేదు, కొత్తగా వచ్చింది. దానికి ఇంతకుముందు ఎవరు దాని స్వారీ కూడా చేయలా. చక్కగా కొత్త గుర్రాన్ని తెచ్చుకున్నాం, అది ఒక పట్టాన్ని ఎవరిని ఎక్కనివ్వదు, అటు ఇటు పరుగులు పెడుతుంది. మరి దాని మీదకి ఎక్కాలంటే మనం దాంతో పాటు కొంత దూరం పరుగులు పెట్టాలి. అదును పెట్టి అదును చూసుకుని దాని జీనుని పట్టుకుని వేలాడుతూ
ఒక కాలు నేల మీద, ఇంకొక కాలు దాని రికాబ్ ఉంటుంది కదా, ఆ రికాబులో రెండో కాలు పెట్టి పరిగెత్తుతూ 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 సమయం చూసి రెండో కాలు అవతల వైపు వేసేసుకోవాలి. బండి నేర్చుకున్న వాళ్ళకైనా సైకిల్ నేర్చుకున్నప్పుడు ఏం చేశారు? సైకిల్ బదులు గుర్రం గురించి చెప్తున్నారు. అలా సమయం కనిపెట్టి ఎక్కి కూర్చోవాలి. మన రెండు కాళ్ళు రెండు వైపులా స్థితంగా కూర్చున్న తర్వాత దాన్ని పగ్గాలు పట్టుకొని అదుపులో పెట్టుకొని అప్పుడు తేలిపోతుంది. ఇంకా అది కదలదు. అంటే కదలదంటే పడేది. అది అలాగా పరుగు పెడుతుంది. కళ్యాన్ని బిగిస్తే చాలు, ఇక మనం పరుగులు తీయక్కర్లా, అదే పరుగులు తీస్తుంది. అదే మనం చెప్పినట్టు పరుగులు తీస్తుంది. ఎటు తిప్పితే అటు వెళ్తుంది. అలాగే మన మనస్సు కూడా స్వాధీనం కానంత వరకు మన శరీరాన్ని పరుగులు పెట్టిస్తుంది. మన మనస్సు పరుగులు పెట్టిస్తుంది ఈ శరీరాన్ని. నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ పరమాత్మ నేను కాదు చేసింది. ఈ ఆలోచనలు, సంకల్పాలు, ఇప్పుడు నేను చేసే పనులు, ఆ పనుల యొక్క ఫలితం సమస్తం నీకు సమర్పణ చేసుకుంటున్నాను. నాదంటూ ఏమీ లేదు. నువ్వు యజమానివి, నేను నీ చేతిలోని పనిముట్టుని, నీ చేతిలోని పనివాణ్ణి. నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని పూర్తిగా పరమాత్మకి సరెండర్ అయిపోయి మనం చేసే ప్రతీదీ కూడా పరమాత్మకి సమర్పణ చేసుకోవటం, అది నిష్కామ కర్మయోగం. మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? నిష్కామ కర్మయోగం అంటే అది రోజు గుర్తు చేసుకోవాలి. ఈ సాధన మనం చేస్తున్నామా? తెల్లవారుజామున రాత్రి పడుకోబోయే ముందు మనం ఈ సాధన చెయ్యాలి అనుకున్నాం కదండి. ఎందుకంటే మొదట్లో అలవాటు అయ్యేంత వరకు కొంతకాలం పాటు తెల్లవారుజామున లేస్తున్నాయి. ఈ రోజు చేసే కర్మలు, అన్ని పనులు, మొత్తం వాటి ఫలితాలు, అలాగే నా ఆలోచనలు, సంకల్పాలు, భావాలు సమస్తం పరమాత్మ నీకు సమర్పణ చేసుకుంటున్నాను. ఇది సరిగ్గా ఎలా చేయించినా నువ్వే, ఇది ఎలా జరిగినా నీదే, నాదంటూ ఏమీ లేదు అని పరమాత్మకి సమర్పణ చేసుకునే ఒక అద్భుతమైన సాధన మనం ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా మొదట్లో అలవాటుగా చేసుకోవాలి. అంటే ఎంతకాలం చేయాలండి? వారం రోజులు చేస్తే చాలా, సాధ్యమైనంత వరకు ఇదే చేయాలి. ఎందుకంటే అలవాటు చేయటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం చేసుకోవటంలో దానికి ఏం ఖర్చు పెట్టాం కదా. అందుకని ఈ సాధన మనం ప్రతిరోజు చేయాలి. అలా మన నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ మన శరీరం మనస్సుతో పాటు పరుగులు పెడుతూ ఉంటే అదును చూసి మనస్సును లొంగదీసుకోవాలి. ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మయోగాన్ని మనం చేయటం మొదలు పెడతామో కొంతకాలానికి మనస్సు అదుపులోకి వస్తుంది. ఒక్కసారి మనస్సు లొంగిందా ఇక మనం శరీరానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్వాధీనమైన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. ఇంకా ఆలోచనలు తగ్గి అప్పుడు మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళగలం. ఇది ఆత్మ సంయమనం. ఆత్మ సంయమన యోగం అంటే అర్థమైందా? ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు మనం ఆత్మ మీద నిలబెట్టగలం. ధ్యాన యోగంలో ప్రవేశించగలిగినంత వరకే కర్మయోగం యొక్క అవసరం. మనం ఈ నిష్కామ కర్మయోగం చేస్తూ ఉన్నప్పుడు ధ్యాన యోగంలో మనస్సు నిలదొక్కుంటుంది, నిలబడుతుంది. ధ్యాన యోగంలో స్థిరపడిన తర్వాత ఇంకా అతనికి కర్మలతో పని లేదు. ఎలా చేస్తున్నాను అన్నది అతనికి ఇంకా అవసరం లేదు. ఎందుకు అంటే నిష్కామ కర్మయోగం జరిగిపోతూ ఉంటుంది, దాంట్లో ఇంకే లోపం ఉండదు. అలా జరిగిపోతూ ఉన్నప్పుడు కర్మ ఇంకా అడ్డం కూడా ఉండదు. కర్మయోగాన్ని జీవితాంతం ఆచరించాల్సిందేనా, ఎంతవరకు అవసరం అనే సందేహానికి జవాబుగా భగవానుడు చెప్తున్నాడు. అంతఃకరణ శుద్ధమై వైరాగ్యం కలిగి ధ్యాన యోగాన్ని ఆచరించడానికి శక్తి కలిగేంత వరకు కర్మయోగం, నువ్వు నిలదొక్కునేంత వరకే కర్మయోగం. ఆ తర్వాత నువ్వు చేసే కర్మలతో నీకు ఎటువంటి పని లేదు, అవి జరిగిపోతూ ఉంటాయి, కర్మలాగవు. నిష్కామ కర్మయోగం నువ్వు ఎప్పుడైతే నీవు అలవాటుగా అలా చేస్తూ ఉంటే ధ్యానంలో స్థితమవుతావో అప్పుడు నిష్కామ కర్మయోగం జరిగిపోతూ ఉంటుంది. కర్మలతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు. వంట అయ్యేంత వరకే కింద మంట పెట్టాలి, కానీ వంట అయిపోయిన తర్వాత, అన్నం ఉడికిపోయిన తర్వాత మంట పెడితే ఏమవుతుంది? అది అన్నం మాడిపోతుంది కదా. వంట అయ్యేంత వరకే వంట అయిపోగానే మంట దిగదీస్తాము, దాన్ని నిధనం చేసిస్తాం. అలా మన మనస్సుని కూడా
ఆలోచనలు ఆగేంత వరకు నిష్కామ కర్మయోగం చేయాలి. ఒక అరణ్యంలో వెడుతూ బాటసారి దప్పికైతే ఒక బావిలో నీరు తాగుదామని, అప్పుడు నేలబారు నూతులు ఉండేవి. పూర్వం అంతా కూడా నేలబారుగా ఉండేవి పొలాల్లో, అంటే నేలకు సమానంగా ఉండేవి అన్నమాట. ఆ నూతులు పెద్ద పెద్ద నూతులు ఉండేవి పూర్వం, చాలా కాలం క్రితం. అలా నీళ్లు తాగుదాని వెళ్ళి జారి అందులో పడ్డాడు ఆ నేలబారు నూతులు. అదృష్టవశాత్తు ఒడ్డున ఉన్న ఓడ, ఒక చెట్టు ఓడ, అదేంటి మర్రి చెట్లు రావి చెట్లు ఆ బావిలో కింద నుంచి మొలుస్తూ ఉంటాయి. ఒక మర్రి మొక్క మలిచి దానికి ఓడలు కూడా వస్తే ఆ ఓడని పట్టుకుని వేలాడుతున్నాడు. లోపల నుంచి అరుస్తున్నాడు. ఆ దారిని పోయే ఇంకొక బాటసారి చూశాడు. చూసి అయ్యో లోపల పడిపోయాడే వీడని, వాడు దేనికో కట్టుకున్న తాడుని తీసుకుని దీన్ని పట్టుకో నిన్ను పైకి లాగుతాను అంటాడు. తాడు వేశాడు పైనుంచి. వీడేం చేయాలి? ఇప్పటిదాకా దేన్ని పట్టుకున్నాడు కిందకు మునిగిపోకుండా? మర్రి మొక్క, నూతులోనే మొలిచిన మర్రి మొక్క యొక్క ఓడని గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఓడ పాపం వీడిని కాసింది. ఇప్పుడు ఏమంటున్నాడు పైనుంచి బాటసారి, ఒరే నాయనా, నువ్వు పైకి రావాలంటే అలా పట్టుకుంటే సరిపోదు కదా, నేను తాడేస్తున్నాను, తాడు పట్టుకో, నేను పైకి లాగేస్తాను అని. అప్పుడు వీడంటున్నాడు, అయ్యా, ఈ ఓడ ఇంతవరకు నన్ను రక్షించింది, నన్ను రక్షించిన దీన్ని నేను ఇంక వదల్లేనయ్యా. ఓడని పట్టుకుని అలాగే వదలలేనంటే ఎలాగా? నన్ను రక్షించింది కదా అని ఆ ఓడనే పట్టుకుంటే ఏమవుతాడు? అక్కడే ఉంటాడు. అలా అలా అన్నట్టు తాడు వచ్చేదాకా ఓడని వదలకూడదు. అది తాడు వచ్చిన తర్వాత తాడుని పట్టుకోవాలి కానీ ఓడని వదిలేయాలి. అర్థమైందా ఈ కథ మీకు? తాడు వచ్చినంత వరకు ఓడని పట్టుకున్నాడు. తాడు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఓడని మెల్లగా ఒక చేత్తో ఓడని, ఒక చేత్తో తాడు పట్టుకుని మెల్లగా ఓడ వదిలేసి రెండు చేతులతో తాడు పట్టుకుంటే పైకి వెళ్తాడు. ఓడ వదలకపోతే అలా ధ్యానంలో ప్రవేశించడానికే కర్మ సాధనం అవుతుంది. ఆ తర్వాత ప్రవేశించిన తర్వాత ఈ కర్మలతో ఏ పని ఉండదు. కర్మయోగాన్ని ఎప్పటిదాకా ఆచరించాలనే ప్రశ్నకు ధ్యాన యోగంలో ప్రవేశించేంత వరకే, ధ్యానంలో ఆరూఢుడయ్యేంత వరకే, అంటే స్థితమయ్యేంత వరకే అని చెప్తూ తర్వాత 4వ శ్లోకం చెప్తున్నారు. 4వ శ్లోకం ఒకసారి చదువుకుందాం. దీని వివరణ రేపు చెప్తుంది. యదా హినేంద్రియార్థేషు స్వకర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థ దోచ్యతే. ఈ ధ్యాన యోగంలో ఎప్పుడు స్థితమవుతాడో అన్నది ఈ 4వ శ్లోకంలో మనం రేపు చెప్తాం.